హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పెద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి నవల చదువుకుంటున్నాం కదా. 12వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సుచరిత సిలోన్ నుంచి తిరిగి వచ్చి 2 వారాలకు పైగా అయింది. కుందన్ షా మానస సరోవరం తీయాలని ఎన్నాళ్ల నుంచో ప్లాన్ చేసుకున్నారు. ఆయన ఫ్రెండ్ కల్నల్ చటర్జీ అనే ఆయన ఇప్పుడు వాతావరణం అనువుగా ఉంటుంది, రమ్మని, కావలసిన సహాయం అంతా తాను ఏర్పాటు చేస్తానని వ్రాశారు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పటి నుండో జరుగుతున్నాయి. ఇంత త్వరగా ఈ ప్రయాణం వస్తుందని సుచరిత అనుకోలేదు. సుచరిత సిలోన్ నుంచి సరాసరి హైదరాబాద్ వెళ్ళింది. తాను వస్తున్నట్లు తెలియజేయటం వల్ల ఎయిర్పోర్ట్కి హేమంత్, రేణు ఇద్దరూ వచ్చారు. బేనా, మాధురి, షాజీ అంతా మద్రాసు నుంచి హైదరాబాద్ మీదుగా బాంబే వెళ్ళిపోయారు. తానిక్కడ దిగిపోయింది. రేణు బాగా ఒళ్ళు చేసింది. బొద్దుగా నీరు చేరిందేమో, ముఖం రంగొచ్చి మెరిసిపోతోంది. అమ్మయ్య, ఎన్నాళ్లకు కనిపించావు అంది కౌగిలించుకుంటూ. రేణు, సుచరిత ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చారు. హేమంత్ సామాన్లు చూస్తున్నాడు. ఇందులో సగం షాపింగ్ నీదే అంది సుచరిత నవ్వుతూ. నైటీలు చాలా బాగున్నాయని రాశావుగా అంది రేణు. హేమంత్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. సుచరిత, రేణు వెనక్గా కూర్చున్నారు. ఇంటికి వచ్చారు. సుచరిత గది వేరే లేదు. రేణు గదిలోనే సామాను పెట్టారు. సుచరిత పెట్టె తెరిచి బెడ్షీట్స్, చీరలు, పెర్ఫ్యూమ్ ఇచ్చింది. ఒక బొమ్మ తీసి, ఇది రాబోయే నా మేనకోడలికి అంది. అయితే జాగ్రత్తగా దాస్తాను అంది రేణు. హేమంత్ వెళ్ళిపోయాడు. మా అత్తగారు, ఆడపడుచు, మా పెద్దాడపడుచు దగ్గరకు వెళ్ళారు అంది రేణు. భోజనాలైన తర్వాత సుచరిత ఒళ్ళో తలపెట్టుకు పడుకుంది సుచి. ఒక్కోసారి నాకు చాలా భయం వేస్తుంది. ఏమిటేమిటో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఒకదాన్నే ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను. చాలా భయం వేస్తుంది. హేమ ఎప్పుడు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. మా అత్తగారు క్షణం ఇంట్లో ఉండదు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేస్తోంది అంది. నేను ఎలాంటి పని చేశానని? అమ్మా నాన్న చాలా కోపంగా ఉన్నారు. నాతో చాలా ముభావంగా ఉంటున్నారు. సుచరిత రేణు తల మీద చెయ్యి వేసింది. నువ్వు నాతో బొంబాయి వచ్చేసే రేణు అంది. ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. కానీ నువ్వు ఊళ్ళో ఉండవుగా. ఎప్పుడూ పని పని అని తిరుగుతూ ఉంటావు. ఈ మానస సరోవరం పని అయిపోతే కాస్త రెస్ట్ దొరుకుతుంది రేణు. నా డెలివరీ టైంకి నా దగ్గరే ఉండాలి సుచి నువ్వు. తప్పకుండా. హేమంత్ వచ్చాడు. అతని భోజనం అతనే వడ్డించుకు తిన్నాడు. హేమంత్ వచ్చి పెట్టుకుంటుంటే వంట మనిషి మంగమ్మ టేబుల్ మీద సర్ది పెడుతుంది. నేను వేళగాని వేళ వస్తుంటాను. నాకు ఇలా తినటం అలవాటే. నువ్వు వర్రీ అవ్వద్దు అని చెప్పేశాడు అంది. రేణు గదిలో పక్కన వరండాలో నిలబడుతూ, హాయిగా ఇక్కడ సీలింగ్కి ఒక ఉయ్యాల వేస్తే అందులో కూర్చుని ఏ పుస్తకమో చదువుతూ రిలాక్స్ అవ్వచ్చు అంది. ఆ సాయంత్రం సుచరిత మధ్యాహ్నం వేళ నిద్రలేచి వస్తుంటే రేణు పిలిచింది. ఇక్కడ వరండాలో కూర్చుందు గాని రా అంటూ కేక పెట్టింది. సుచరిత అక్కడికి వచ్చేసరికి అక్కడ సీలింగ్ నుంచి ఉయ్యాల వేలాడుతోంది. అరే, ఇది ఎక్కడి నుండి వచ్చింది ఆశ్చర్యంగా అంది. నువ్వు మా అతిథివి. రాక వచ్చిన అతిథి కోరిక తీర్చాలి కదా. నువ్వు ఇలా అన్నావని చెప్పాను. హేమంత్ వెంటనే తెప్పించాడు. అతిథి దేవత ఆసీనరాలివి కమ్ము అంది రేణు. ముందు నువ్వు కూర్చో. ఊహో, నువ్వే ప్రారంభోత్సవం చెయ్యాలి. రేణు సుచరితను బలవంతాన కూర్చోబెట్టింది. కూర్చున్న వెంటనే ఊయల గిర్రున తిప్పింది. అరెరే అంది సుచరిత. ఊయల తిరగటం ఆగేసరికి ఎప్పుడు వచ్చాడో. అక్కడ గుమ్మంలో హేమంత్ చేతులు కట్టుకు నిలబడి ఇటే చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. అతని ముఖంలో ఆనందం. రేణు అల్లరిని గమనించినట్లే ఉంది. ఇప్పుడు అతిథి దేవతకి కాఫీ ఇస్తాం అంటూ రేణు మంగమ్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సుచరిత ఒక్క నిమిషం వేలగా అనిపించింది. రేణు ఈ ఇంటికి అతిథిగా రావలసిన మనిషి. ఆ స్థానంలో తను వచ్చింది. భగవంతుడి చదరంగంలో మనుషుల్ని చిత్రంగా గళ్ళు కదిపేస్తాడు కదా. రేణు మంగమ్మతో కాఫీలు పట్టించుకు వచ్చింది. ముగ్గురు తాగారు. హేమంత్ మళ్ళీ పని మీద వెళ్ళిపోయాడు. సుచరిత ఆ ఉయ్యలలో అలా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే సడన్గా ఆ ఇల్లు తనదే అయినట్లుగా, ఆ ఇంట్లో తాను ఒక వ్యక్తి అన్నట్లుగా అనిపించసాగింది. మనసు ఎప్పుడూ ఎరగని ఆనందం, నిశ్చింత పొందసాగాయి. 2 రోజుల తర్వాత సుచరిత బొంబాయి వచ్చేసింది. హేమంత్, రేణు ఇద్దరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు.
రేణుని కౌగిలించుకుంది. వస్తాను రేణు అంది. త్వరగా మళ్ళీ రా అంది. అలాగే అంది. సుచరిత హేమంత్ వైపు తిరిగింది. వెళ్తాను అంది. అన్నాడతను. సుచరిత కళ్ళెత్తి అతని వంక చూసింది. కానీ అతని కళ్ళు నిర్విరామంగా ఉన్నాయి. ఆ క్షణంలో రేణు స్నేహితురాలిని పంపిస్తున్నట్లే ఉంది తప్ప తన ఆత్మీయురాలికి వీడ్కోలు చెబుతున్నట్లు లేదు. సుచరిత ప్లేన్లో వస్తుంటే మనసు పరిపరి విధాలా పోయింది. రేణుకి తన గురించి హేమంత్ గురించి తెలుసా తెలియదా? ఆ ప్రసక్తి అసలు ఎత్తదేమిటి? అనవసర సంభాషణ అనుకుందా? నాకెందుకనా? సుచరితకు అర్థం కావడం లేదు. షీలా ఊళ్ళో లేదు. అజిత్తో కలిసి గోవా వెళ్ళింది. ఉదయం నుంచి ఒకటే వాన ఎడతెరిపి లేకుండా వాయించేస్తోంది. సుచరిత కెమెరా తెచ్చి ఆ వానని ఫిల్మ్ తీయసాగింది. అద్దాల కిటికీలో నుంచి మెలికలు తిరుగుతూ కారుతున్న నీళ్లు, అందమైన గొడుగులు వేసుకుని వెళుతున్న జనం, చలికి మెట్ల మీద ముడుచు కూర్చున్న పక్క ఫ్లాట్లో ముసలి నౌకరు, కాగితం పడవలు నీళ్లల్లో వదలాలని పరుగులు తీస్తున్న పిల్లలు, వారి నవ్వులు, కేరింతలతో వారి ఫోటోలు తీస్తుంటే ఒక్క క్షణం సుచరిత మనసు రెపరెపలాడింది. ఆ చిన్నారి శరీరాల గుండెల్లో అలజడిని కలిగిస్తున్నాయి. రేణు కూతురు కాదు, రవి అన్నయ్య కూతురు కూడా ఇలాగే. తాను హేమంత్. సుచరిత ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఇంతలో బెడ్రూమ్లో నుంచి ఫోన్ గణగణా మోగింది. బయట వరండాలో ఫోటోలు తీస్తున్న సుచరిత లోపలికి వచ్చి ఫోన్ తీసింది. హలో అంది. హలో సుచి. హేమ్ ఆ కంఠం వినగానే ఆనందంగా అరిచింది. ఎక్కడి నుంచి? మీ ఊరు నుంచే. వాట్ డు యు మీన్? బాంబే వచ్చాను. అవును, ఉదయం వచ్చాను. పని మీద రావడంతో ఫోన్ చేయటానికి కుదరలేదు. నేను పొద్దుటే వెళ్ళిపోతున్నాను. నన్ను చూడకుండానే వెళ్ళిపోతావా? ఒక్క క్షణం వచ్చి ఓ కప్పు టీ తాగి వెళ్ళిపోతాను. మార్వలెస్, తొందరగా వచ్చేయి దీర్ఘం తీస్తూ అంది. ఇప్పుడే వచ్చేస్తున్నా, పెట్టేస్తున్నా. ఓకే హేమంత్. అంతలోనే అర్జెంటుగా పిలిచింది. ఏమిటి? వాన పడుతుంది, జాగ్రత్త సుమా. అతను నవ్వాడు. జాగ్రత్తగానే వస్తాను, సరేనా? థ్యాంక్ యూ. అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత ఫోన్ పెట్టేసింది. గదంతా ఒక్కసారి కలియ చూసింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా ఉంది. అనుకోకుండా హేమ్ వచ్చేస్తున్నాడు. ఓ గాడ్, ఎంత సంతోషం అనిపిస్తోంది. సుచరిత వంట ఇంట్లోకి పరుగున వచ్చింది. అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మళ్ళీ బెడ్రూమ్లోకి పరిగెత్తింది. అక్కడా తోచలేదు. ముందు గదిలోకి వచ్చింది. మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచి బ్రెడ్ తీసి ముక్కలు చేసి టమాటాలు వేసింది. సూప్ తయారు చేసింది. అరగంట అయింది. హేమంత్ రాలేదు. కాలింగ్ బెల్ చెడిపోయిందేమోనని చూసింది. బాగానే ఉంది. వాన ఉధృతం ఎక్కువైంది. కిటికీ తలుపులు మూసి పరదాలు లాగి వచ్చి కూర్చుంది. హేమంత్ రాలేదేమిటి? ఫోన్ చేయటానికి ఆ తొందరలో అతను ఎక్కడ దిగింది అడగలేదు. రాక్షసుల్లా ఎవరో వచ్చి ఈ టైంని మింగేసి ఉంటారు. సుచరితకి ఆశాభంగం, కోపం, ఆ తర్వాత నీరసం వచ్చేశాయి. మనసు ఎంత దెటవపరుచుకోవాలన్నా సాధ్యం కాలేదు. సోఫాలో కూర్చుని పుస్తకం తిరగేయసాగింది. కూర్చొని నిద్రమత్తు వచ్చేసింది. తల వెనక్కి ఆనించింది. ఇంతలో బొయ్యమంటూ కాలింగ్ బెల్ మోగింది. సుచరిత నిద్రమత్తులో నుంచి ఉలిక్కిపడి చెంగున లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా హేమంత్. ఇదేమిటి అనబోతున్న సుచరిత నోట్లో మాట సగంలోనే ఆగిపోయింది. అతని తెల్లని బట్టలన్నీ రక్తసిక్తంగా ఉన్నాయి. నుదుటి మీద గాయం నుంచి రక్తం కారుతోంది. షర్టు చిరిగి వేళ్లాడుతోంది. హేమ్, ఇదేమిటి? త్వరగా రమ్మన్నావుగా, రావాలనుకున్నాను. కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో చావకుండా బ్రతికొచ్చాను. థ్యాంక్ గాడ్. చచ్చిపోయాననే అనుకున్నాను. పోలీసుల గోల. సుచరిత అతన్ని చప్పున చెయ్యి పట్టి లోపలికి తీసుకువచ్చింది. నేను చెప్పానా వానగా ఉంది జాగ్రత్త అని? కారు డ్రైవింగ్ వానలో అలవాటే కదా అనుకున్నాను. వెధవ మోటార్ సైకిల్ వాడు అడ్డొచ్చాడు. సడన్ బ్రేక్ వేశాను. బాప్రే, దెబ్బలు బాగా తగిలాయి. సుచరిత అంటూనే లోపలికి పరిగెత్తింది. స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి అతని గాయాలు క్లీన్ చేసి నుదుటి మీద మోచేతి దగ్గర బ్యాండేజ్ వేసింది. నువ్వు డాక్టర్ ఎప్పుడయ్యావు? నాకు తెలియదే, చిరునవ్వుతో అన్నాడు అతను. మేము కెమెరాలు పట్టుకుని కొండల్లో కోనల్లోకి పోతుంటాంగా, అందుకని షాజీ యూనిట్లో ప్రతి ఒక్కరికి ఇది నేర్పించారు. నోరు తెరిస్తే చాలు షాజీ షాజీ అన్నాడు కినుకుగా. ఈర్ష్యగా అనిపిస్తోందా అంది. తల ఊపాడు. సుచరిత ఎర్రంచుది తన బెంగాలీ కాటన్ చీర తెచ్చి ఇచ్చింది. ఇదేమిటి అన్నాడు. బట్టలు మార్చుకో. వద్దు, షర్టు విప్పుతాను. షటప్, చెప్పిన పని చెయ్యి.
హేమంత్ లేచి చీరను లుంగీగా కట్టుకున్నాడు. షర్టు బాగా పాడైపోయింది. సుచరిత ప్యాంటు షర్టు బాత్రూంలోకి తీసుకువెళ్ళింది. వాటిని ఉతుకుతూ ఉంటే శుచి వద్దు అన్నాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని అరిచింది. వాటిని హ్యాంగర్కి వేసి హాల్లో ఫ్యాన్ వేసి కార్ డ్రైవ్ చేసేవాడివి కాస్త మెల్లగా రాకూడదు? నేను త్వరగా రా అన్నానే అనుకో, అంత మాత్రాన ఆగమేఘాల మీద రావాలా? బయట వాన ఎంత ఎక్కువగా ఉంది. జాగ్రత్త ఉండొద్దు. యాక్సిడెంట్ అయింది, బతికి బయటపడ్డావు. లేకపోతే సుచరిత కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. ముక్కు చీదుతూ అంది. అతను దగ్గరగా వచ్చాడు. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి తన వైపు తిప్పుకున్నాడు. గడ్డం పట్టి ఎత్తుతూ, సుచి, ఐఆమ్ సారీ అన్నాడు తగ్గు స్వరంతో. సుచరితకి ఏడుపు వచ్చేసింది. యాక్సిడెంట్ అనగానే నా ప్రాణం పోతుంది హేమ్. ఈ ప్రపంచంలో నాకెవరున్నారు? ఆ రోజున అన్నయ్య. బాగా ఏడుపు వచ్చేసింది ఆమెకు. సుచరిత తల నగ్నంగా ఉన్న అతని ఛాతీకి ఆనింది. అతను ఆమె తల చుట్టూ చెయ్యి వేసి హత్తుకున్నాడు. సుచరిత భయం, ఆందోళన అతనికి అర్థమైంది. సుచరితని సంతోషపెట్టాలని త్వరగా రాబోయి అమితమైన బాధకు గురిచేశాడు. ఆమె అతని చేతులు వదిలించుకొని వంటింట్లోకి వెళ్ళింది. సూప్ వేడి చేసి తెచ్చిచ్చింది. అతను తిరుగుతుంటే కసిరింది. ఆ తిరగటం దేనికి? మంచం మీద విశ్రాంతిగా కూర్చోరాదు? హేమంత్ బుద్ధిమంతుడిలా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. సూప్ తెచ్చిచ్చింది. వేడిగా ఇది తాగు, త్వరగా భోజనం పెడతాను. ఆకలి లేదు సుచి. ఎలా ఉంటుంది? ఎంత హైరాణ పడితే. ఇప్పుడు టైం తక్కువైందా ఏమిటి? సుచరిత మంచం మీద కూర్చుని అతనికి తానే స్పూన్తో బలవంతంగా తాగించసాగింది. చాలా బాగుంది, నువ్వు కూడా తాగు. అతనికి అందిస్తున్న చెయ్యి తీసుకొని ఆమె నోటికి ఇచ్చాడు. సుచరిత తాగింది. నేను ఈ చీర కట్టుకోవడం చూస్తుంటే బెజవాడ గుర్తుకొస్తుంది. నువ్వు నా లుంగి కట్టుకోవడం గుర్తుందా సుచి అన్నాడు. సుచరిత కళ్ళు కిందకు వాలిపోయాయి. ఆ జ్ఞాపకాలు నీ ఒక్కరి సొత్తేనా ఏమిటి అంది. నిన్ను చూస్తుంటే ఆ సుచరితవేనా అనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు కొమ్ములు వచ్చాయా? చేతివేళ్లు తల దగ్గర పెట్టి ఆడిస్తూ అంది. ఊహు, నీలో ఏదో మార్పు వచ్చింది. ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంటుంది. అతను సుచరితను దగ్గరగా తీసుకున్నాడు. భయం ఎందుకు? ఆ షాజీ ఉన్నాడే, ఆ పెద్ద మనిషి నీకు ఇంకేదో లోకం చూపించి నా నుంచి దూరంగా లాక్కు వెళ్ళిపోతున్నాడా అనిపిస్తోంది. సుచరిత పకాలున నవ్వింది. అబ్బా, ఎంత దగ్గరగా నీ నవ్వు విని ఎన్నాళ్ళయింది. నాకిప్పుడు హాయిగా ఉంది. ఈ మాటలు అతను అనగానే సుచరిత నవ్వు ఆపేసి లేవబోయింది. అతను చెయ్యి పట్టి ఆపేశాడు. నాకు పనుంది, నీకు భోజనం పెట్టాలి. నాకు ఆకలి లేదు. ఆమె లేవబోయింది. ఈసారి అతని చేతులు బలంగా బంధించాయి. సుచరిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా అతని ఛాతీకి వేడిగా తగలసాగాయి. అతని చేతివేళ్లు ఆమె జుట్టులోకి చొచ్చుకు వెళ్ళాయి. సుచి, అతను వెంటనే ఆమె ముఖాన్ని దగ్గరగా తీసుకున్నాడు. సుచరిత అతన్ని వారించబోయింది, కానీ సాధ్యపడలేదు. అతను చెయ్యి చాచి బెడ్ లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇదేమిటి, లైట్లు పోయాయి? ఊహు, నేనే తీసేశాను. వదులు హేమంత్. ఊహు హేమంత్, మనిద్దరం తర్వాత చాలా విచారపడవలసి వస్తుంది. అతను మాట్లాడలేదు. దానికి ఎలాంటి సమాధానము చెప్పలేదు. అతని చేతులు సుచరితని తన మీదకు తీసుకున్నాయి. ఆమెకు మెలకు వచ్చేసరికి తాను హేమంత్ దగ్గర గువ్వలా ఒదిగి పడుకునుంది. మనసు నిండా ఏదో సుందరలోకాల్లో తిరిగి వచ్చినట్లే ఆనందకరమైన అనుభూతి. బయట వాన పడుతున్న శబ్దం వినిపిస్తోంది. టైం ఎంతైంది అడిగింది. గొంతు ఏదో లోకాల్లో తేలిపోతున్నట్లుగా తన గొంతు తనకే కొత్తగా అనిపిస్తోంది. అతను టైం చూసుకున్నాడు. 8:30 అన్నాడు. బాప్రే, బాగా తెల్లవారిపోయింది. వాన మూలంగా తెలియటం లేదు. నాకు బాగా నిద్ర పట్టేసింది. నువ్వు నిద్రపోలా? నిద్రపోయాను. ఇంత క్రితమే మెలకు వచ్చింది. వాన ఇంకా ఎక్కువ అవుతుందట. రేడియో బులెటిన్లో చెప్పారు. రాబోయే 48 గంటల్లో పెద్ద తుఫానట. బయట గాలి ఎడాపెడా కొడుతోంది. వాన జల్లు ఏకధారగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. పరదాలు లాగి ఉండటం వల్ల గది రాత్రిలా ఉంది. హేమంత్ లైట్ తీసేశాడు. గదంతా చీకటిగా ఉంది. సారీ చెప్పు అంది సుచరిత. దేనికి? రాత్రి నువ్వు చేసిన పనికి. నేనేం తప్పు చేశాను సారీ చెప్పడానికి? అతను పక్కన పడుకుని తన నడుం చుట్టూ చెయ్యి వేసి ఉన్న సుచరితని ఎత్తి తన మీదగా తీసుకున్నాడు. అది తప్పు అని నువ్వంటే ఆ తప్పు చేయటానికి నేను మళ్ళీ సిద్ధంగా ఉన్నాను. చాలు, వదులు. ఆమె లేవబోయింది. రాత్రి మన మధ్య జరిగింది తప్పు కాదని, ఇద్దరికీ చాలా ఆనందకరమైన సంగతని, ఈసారి నువ్వే ప్రోత్సహిస్తానని మాట ఇవ్వాలి. హేమ్, నీకు పిచ్చి పట్టింది.
ఆమె వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ విజిల్ వేసింది. ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ హేమంత్ నిలబడి ఉన్నాడు. విజిల్ వేయటంలో గురువును మించిన శిష్యురాలివైపోయావు సుమా అన్నాడు. షాజీకి నా విజిల్ అంటే చాలా ఇష్టం ఆయన అడిగి హేమంత్ వెంటనే 2 చేతులెత్తి చెవులు మూసుకున్నాడు. ఆ పేరు నా ముందు ఇంకోసారి ఎత్తావంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? అవును ఏం చేస్తాను, కాఫీ తాగను అన్నాడు. వద్దులే పాపం, తన మూలంగా ఎవ్వరూ బాధపడటం షాజీ భరించలేరు. అదిగో మళ్ళీ. ఓకే. సుచరిత చూపుడు వేలు పెదవుల మీద ఆనించుకుని కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను తాగాడు. చాలా బాగుంది అన్నాడు. నువ్వు కాఫీ తాగి వెంటనే వెళ్ళిపోతున్నావు. కాఫీ కప్పు పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ అంది. అతను ఎదురుగా డైనింగ్ చైర్లో కూర్చున్నాడు కాఫీ తాగుతూ. వెళ్ళిపోవాలని నాకు లేదు. నువ్వు వెళ్ళగొడితే నేను వెళ్ళిపోతాను. ఈ వానలో తడిసి జ్వరం వచ్చి సుస్థి చేస్తే హేం చాలా ఆపు. సుచరిత ఫకాలను నవ్వుతూ అంది. చెయ్యి ఏది? అతను చెయ్యి అందుకుని చూసింది. కుడి చెయ్యి మోచేతి దగ్గర బాగా వాచింది. ఎడమ కనుబొమ్మ మీద చెక్కుపోవడంతో కంటిరెప్ప లావుగా అయింది. సుచరిత అతన్ని చూస్తూ అంది. శరీరానికి యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది, మనసుకి యాక్సిడెంట్ అయితే ఎవ్వరికీ తెలియదు కదా. ఆ దెబ్బ తగిలిన బాధ ఆ వ్యక్తి ఒక్కడికే అర్థమవుతుంది. హేమంత్ లేచాడు. మార్వలస్ సుచి, కరెక్ట్గా చెప్పావు అంటూనే డైనింగ్ టేబుల్ మీద ఎక్కి కూర్చున్న సుచరితని నడుం పట్టుకుని ఒక్కసారిగా ఎత్తేశాడు. అరేరే ఇదేమిటి అంది. నేనేం చెయ్యను, నువ్వంత బాగా చెప్పేసరికి నాకు ఇష్టం వచ్చేసింది. అతను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. సుచరిత ఈసారి అతనిని అంత గట్టిగా అడ్డుకోలేకపోయింది. రాత్రి అతని శరీరంతో కలిసి పొందిన ఆనందం, తాదాత్మ్యత ఇంకా ఆమె శరీరంలో తారట్లాడుతూనే ఉంది. ఆమె శరీరం, మనసు అతనిలో ఐక్యం కావటానికి ఆరాటపడుతున్నట్లే లొంగిపోయాయి. 48 గంటలు గడిచాయి. తుఫాను తీవ్రత తగ్గింది. వాన బాగా తగ్గి ఆకాశంలో తెల్ల మబ్బులు గుంపులుగా పరుగులు తీస్తున్నాయి. 48 గంటల పాటు ఇళ్లల్లో బందీలైన జనం అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. సుచరిత అతని షర్టు కుట్టి ఇచ్చింది. హేమంత్ బట్టలు వేసుకొని రెడీ అయ్యాడు. సుచరిత పెన్ను, పర్సు తెచ్చిచ్చింది. అతను సుచరిత భుజం మీద చెయ్యి వేసి గడ్డం పట్టి అలవోకగా ఎత్తుతూ నా మీద కోపంగా ఉందా అడిగాడు. లేదు అన్నట్లుగా తల తిప్పింది. అతను ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. సుచరిత ఆర్తిగా అంది. హేం, ఇక దూరంగా ఉండటం నా వల్ల కాదు. నా మనసులో మాట నువ్వే అన్నావు. రేణు ప్రసవించగానే 3 నెలల తర్వాత రోజులు ఎంతలో తిరిగి వస్తాయి. రేణుకి మన గురించి తెలుసా? నాకు తెలియదు. నా ముందు ఆ ప్రసక్తి ఎప్పుడూ తీసుకురాలేదు. అసలు మేము కలిపి గడిపే సమయం, మాట్లాడే సంభాషణ చాలా తక్కువ. కాస్త ఆగి అన్నాడు. అమ్మ ఓసారి నిన్ను నాకివ్వాలని ప్రయత్నాలు చేసినట్లు చెప్పిందట. రేణు అడిగింది. అవును అన్నాను. పెళ్ళెందుకు చేసుకోలేదు అంది. అమ్మకిష్టం లేదు అన్నాను. తర్వాత నన్నేం అడగలేదు. రేణు ఆలోచనలు ఎప్పుడు పుట్టబోయే బిడ్డ గురించే, ఎప్పుడు అదే ధ్యాస. సుచరిత నిట్టూర్చింది. అతను కుర్చీలో కూర్చొని షూస్ వేసుకుంటున్నాడు. సుచరిత వెనక్గా వచ్చి అతని మెడ చుట్టూ చెయ్యి వేసి భుజం మీద చెంపానించుకుంది. నిన్ను వెళ్ళనివ్వాలనిపించడం లేదు అంది. నాకు వెళ్ళాలని లేదు అన్నాడు. అతను వెళ్ళబోయే ముందు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. సుచి, ఒకటి ప్రామిస్ చెయ్యి. ఏమిటి? అతను ఒక్క క్షణం ఆగి అన్నాడు. ఒకవేళ ఏదైనా అయితే? ఏదైనా అంటే అర్థం కానట్లుగా అడిగింది. మనం కలిసిన దానికి ఫలితం నాకు వెంటనే తెలియజేస్తానని వాగ్దానం చెయ్యి. అబార్షన్ అంటూ పిచ్చి పనులు చేయనని, ఆ ఊహే కల్లో కూడా రానివ్వనని చెప్పు. సుచరిత ఉలికిపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ప్రామిస్ చేయి సుచి అడిగాడు. ఆమె ప్రామిస్ చేసింది. మనం చేసింది తప్పు కాదా హేం? కాదు. రేణుకు ద్రోహం చేయటం కాదా? కానే కాదు. ఆమె నిట్టూర్చింది. అతను భుజాలు పట్టుకుని చెప్పాడు. చూడు, ఎంతమంది భార్యాభర్తలు పెళ్ళైనా కలిసి ఉండలేని పరిస్థితులు వస్తాయి. కొంతమంది ఫారిన్ వెళ్తారు, మరి కొంతమంది ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటారు. వారు కలిసి ఉండకపోయినా భార్యాభర్తలే. మనం కూడా అంతే. హేం, నాకేమిటో భయంగా ఉంది. అతని గుండెల్లో తలదించుకొని ఏడ్చేసింది. అసలు ఇదంతా ఎందుకు ఇలా జరిగింది? అతను సుచరిత వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు. ఒక్కోసారి జీవితం అంతే, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. ఉప్పెనలాంటి సంఘటనలు వచ్చి ముంచేస్తాయి. అఘాతాల్లాంటి బాధలు కృంగదీస్తాయి. మనం ఒక్కళ్ళమే కాదు, ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం పరిస్థితులనే ఒక కెరటానికి తలవంచి ఎదుర్కోవాలి. ఈ సమస్యల కెరటం మన మీద నుంచి వెళ్ళిపోతుందని ఆశపడాలి.
నమ్మకం పెట్టుకోవాలి. అంతేగాని అది మనల్ని అంతం చేస్తుందేమోనని పిరికితనం పోకూడదు, భయపడకూడదు. ఇక నేను వెళ్ళరానా? సుచరిత తల ఊపింది. అతను వదిలి వెళ్ళలేక వెళ్ళాడు. ఫోన్ చేస్తానని చెప్పాడు. సుచరిత వచ్చి మంచం మీద కూర్చుంది. ఆమె లేచి తన కెమెరా వర్క్ ఫైల్ తీసుకుంది. జీవితం మళ్ళీ మొదలు. హేమంత్ వెళ్ళిపోతుంటే తనలో భాగం ఏదో వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. మానస సరోవరం అదొక జీవితానుభవం. చిన్నప్పుడు అత్తయ్య రామాయణం, మహాభారతంలోని కథలు చెప్పి నిద్రపుచ్చేది. ఒక్కోసారి ఆమె కైలాస శిఖరం, మానస సరోవరం గురించి వర్ణించి పాటలు పాడుతూ చెప్పేది. అత్తయ్య, నువ్వు వాటిని చూసావా ఎప్పుడైనా అంటే, అయ్యో తల్లి, అంత అదృష్టం కూడానా? మీ మామయ్య పెళ్ళయ్యాక 6 నెలలకే గుటుక్కుమన్నారు కదే అంది. ఆ రోజు అత్తయ్య పాటలతో తనని ఆసక్తిపరచిన ఆ మరో ప్రపంచం స్వయంగా చూస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఫిట్తోర్ఘర్లో విశ్రాంతి భవనంలో భోంచేసి మళ్లీ ప్రయాణం. అంతవరకు ప్రయాణంతో అలసిన ట్రూప్లో వారికి మబ్బుల మధ్య దాగినట్లున్న పర్వతాలు, లోయలు, పచ్చని చెట్లు చూస్తుంటే అలసట ఎగిరిపోసాగింది. దర్సుల చిన్న గ్రామం. అక్కడ కాశీ నది దాదాపు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. టూరిస్టు బంగళాను ఆనుకుని ఆవలి ఒడ్డుకి ఒక తాటి వంతెన ఉంది. దాని మీద నడవటం అంటే థ్రిల్లింగ్గా ఉండేది. కల్నల్జీ పుణ్యమా అని తినటానికి, వండటానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పర్మిషన్లు, గొడవలన్నీ ఆయనే చూసుకున్నారు. ఆయనకి ఈ ప్రదేశం అంటే ఎంతో ఇష్టమట. ఇలా సాయపడగలగటం తన అదృష్టం అంటున్నారు. హిమాలయాల్లోకెల్లా అందమైనది కైలాస పర్వతం, మానస సరోవరం. మహోన్నతమైన 2 వెండి పర్వతాల మధ్యన ఇమిడి ఉన్న మానస సరోవరం ఆకుపచ్చ, నీలిరంగు కలగలిపిన బ్రహ్మాండమైన మరకతంలానో వైడూర్యంలాగానో కనిపిస్తోంది. ఆ సౌందర్యం చూస్తుంటే మనిషి చెయ్యిపడి మలినం లేని స్వచ్ఛమైన అందం సుమా అనిపిస్తోంది. షాజీ ఇలాంటి చోట్లకు వస్తే ఇక మాట్లాడరు. ఆయన ఎంతసేపు కెమెరాలో ఈ అద్భుతమైన అందాన్ని వీలైనంత బంధించేద్దామా అని కల్నల్జీ చెబుతూ ఉంటారు. ఈ సరస్సు ఇప్పుడు ఎంత అందంగా ఉందా? చలికాలంలో చూడాలి దీని క్రూరత్వం. చలిరాత్రుల్లో నిలువునా గడ్డగట్టుకుపోయేలా గొర్రెలు, బాతులు, చేపలు అక్కడెక్కడా చూస్తే మనకే మృత్యుస్పర్శలా ఉంటుంది అన్నారు. ఆ మాటలు వినగానే సుచరిత వాళ్ళ శరీరాలు జలధరించాయి. ఆ ఋతువుల్లో వచ్చి అప్రమత్తంగా ఉంటే తమగతి అంతే కాబోలు. సౌందర్యంలో క్రూరత్వం చూడలేం, అది మరీ వికారంగా ఉంటుందేమో. కల్నల్జీ ఎన్ని చెప్పినా మానస సరోవర సౌందర్యం చూడటానికి 1000 కళ్ళు చాలవు అనిపిస్తోంది. ఒక్క నిమిషంలో అతి ప్రశాంతంగా ముగ్ధురాలైన మునికన్యల నిశ్చలంగా చంద్రుణ్ణి, చుక్కల్ని, కైలాస శిఖరాన్ని ప్రతిఫలిస్తూ మరోసారి ఉదయ సూర్యుని కిరణాలతో బంగారపు రేకులా మెరుస్తూ మరికొంచెం సేపటిలో తుఫాను గాలులతో చుట్టుపక్కల గొర్రెల్ని, మేకల్ని పడదోసేస్తూ సింహంలా గర్జిస్తూ అంతలోనే అలసి సొలసినట్లు, ఏమీ ఎరగనట్లు అందమైన నీలిరంగులా మారి తన 100 కొలది రూపాలను ప్రదర్శిస్తూ హొయలుపోతూ ఉంటుంది. వేనా, నేను సన్యాసినయ్యి ఇక్కడే ఉండిపోతా అనసాగింది. నా జన్మలో నేను తీయాలని తీసింది 2 ఒకటి ఈ మానస సరోవరం, 2 నయాగరా జలపాతం అన్నారు కుందన్ షా. ఆయన ముఖంలో సంతోషం చూస్తుంటే సుచరితకు కూడా ఆనందంగా అనిపించింది. ఆయనతో కలిసి పనిచేయటం తనకి ఇది మంచి అదృష్టం అనిపించసాగింది. ఆయన ఒక్కోసారి చెప్పేవారు, సుచి బేటీ, ప్రతి మనిషి కళ్ళల్లో ఓ కెమెరా ఉంటుంది, అలాగే ప్రతి మనిషి చేతి వేళ్లలోనూ ఒక ఆర్ట్ ఉంది. ప్రతి మనిషిలోనూ నిద్రాణమైన ఒక ఆలోచనా శక్తి ఉంది. దానిని తట్టి లేపే పరిస్థితులు ఎదురవ్వాలి, అంతే. నువ్వు చూడు, నువ్వెంత నైపుణ్యం గల వ్యక్తి అవుతావని ఎవరైనా అనుకున్నారా? ఒక ఆర్టిస్టు చేతిలో కుంచె ఎలాంటిదో, రైటర్ చేతిలో పెన్ ఎలాంటిదో, మన చేతిలో కెమెరా కూడా అంతే. దాని స్పందన మనం అనువదించే భాష అవుతుంది. అది మనసుకు సంబంధించినది. దీనికి ఎంత సృజనాత్మకమైన శక్తి ఎందుకు వస్తుంది అంటే చెప్పలేం. దానికి ఎక్కడో ఏదో అనుకంపన. ఆర్టిస్టులను చాలామంది పిచ్చివాళ్లుగా చూస్తారు. ఆ పిచ్చివాళ్ల వల్లనే జనానికి ఆనందం కలుగుతుంది అని గమనిస్తే గౌరవిస్తారు. పనితో పాటు జీవితం గురించి ఆయన నిర్వచనాలు సుచరితకు చాలా వినబుద్ధి అవుతుంది. సుచరిత పేరిట టెలిగ్రామ్ వచ్చింది. హేమంత్ ఇచ్చాడు. ఆర్ యు ఆల్ రైట్? ఎనీథింగ్ స్పెషల్ విత్ యూ?
సుచరితకి మొదట టెలిగ్రామ్ అర్థం కాలేదు. కాసేపటికి అర్థమైంది. చెంపలు కెంపులయ్యాయి. తుఫాన్ నాటి 2 రోజుల ఏకాంత సహవాసం గుర్తుకు వచ్చింది. ఎవ్రీథింగ్ నో. వెంటనే తిరుగు టెలిగ్రామ్ పంపింది. రెడ్ క్రాస్ సంస్థ వారు ఆఫ్రికాలో విలయతాండవం చేస్తున్న కరువు రాక్షసిని డాక్యుమెంటరీగా తీసి ఇవ్వవలసిందిగా కుందన్ షాని ఆదేశించారు. ట్రూప్ అందరూ పెట్టేబేడా సర్దారు. మళ్ళీ ప్రయాణం. ఎక్కడో అపరిచిత పరిసరాల్లో మకాం. మనకి అలవాటు లేని తిండి, వేళకు లేని నిద్ర. ఆఫ్రికాలో అడుగు పెట్టగానే ఆ కరువు ప్రాంతాలు పర్యటిస్తూ వెళ్తుంటే అందరికీ మతులు పోసాగాయి. నల్లటి ఆ ముఖాల్లో అంతులేని దైన్యం, నైరాస్యం, ఆకలి వారిని తినేస్తోంది. సుచరితకి, వీణాకి ఆకలితో, అనారోగ్యంతో మృత్యువు వాకిట నిలబడినట్లుగా ఉన్న ఆ అభాగ్యులను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించసాగింది. ముఖాన ఈగలు వాలుతుంటే చెయ్యెత్తి వాటిని తోలుకునే ఓపిక కూడా లేక పడి ఉన్న పిల్లలు. సుచరితకి కడుపులో తిప్పేస్తోంది. అక్కడి నుండి పచ్చటి పరిసరాలతో కళకళలాడే ఏ ప్రాంతానికో పారిపోదామా అనిపించసాగింది. అలాంటి పరిస్థితుల్లో షాజీ 1000 చేతులు ఉన్నట్టే పనిచేస్తారు. అందమైన ఆ దేశాలు ఎలా చిత్రీకరిస్తారో, మానవజాతికి శాపంలా ఉండే ఇలాంటి పరిస్థితులను కూడా ఇంకా ఇంకా ఏకాగ్రతతో కెమెరాలో బంధిస్తారాయన. విరామం ఎరుగరు. నిద్రాహారాలు మరచిపోతారు. తన చేతి కింద వారిని ఊపిరి పీల్చుకోనివ్వరు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ చిన్నపిల్లాడిలా ఉండే ఆయన అంతులేని గాంభీర్యమూర్తిగా అయిపోతారు ఆ నిమిషం. ఆయన కళ్ళ సౌజ్ఞలకి అనుగుణంగా నడుచుకోవటం తప్ప మాటకు వ్యతిరేకంగా చెప్పటమే ఉండదు. ఇది వేరే లోకంలా ఉంది. మానస సరోవరం లాంటి చోటులో రాయంచలా ఎగిరే మనోవిహంగం ఇక్కడ ప్రకృతి బీభత్సం సృష్టించే ఈ మారణహోమం ముందు నిరుత్తురాలైనట్లు మౌనమేణలా మోగపోయింది. ఇక్కడ ఆకలి, దరిద్రం, నిస్సహాయత. వాళ్లకు వాళ్ళు ఏం చేసుకోలేరు. కరువు రక్కసితో పోరాడలేక పులినోటబడిన మేకబిడ్డలా నిస్సహాయంగా ఉండిపోతారు. మనిషి ఎవరెస్ట్ ఎక్కగలడు. శాస్త్రీయ జ్ఞానంతో, తన మేధతో, శాస్త్రీయ విజ్ఞానంతో చంద్రమండలం మీద కాలు మోపగలడు. కానీ ప్రకృతి చేసే విలయతాండవం చూస్తే మాత్రం గడ్డిపోచలా శక్తి లేనట్లుగా అయిపోతాడు. అప్పుడప్పుడు మనిషి చూపే తెలివితేటలకి ప్రకృతి భయపడి అతను తనని ఎక్కడ మించిపోతాడోనని ఇలా ప్రళయ రూపం చూపించి వికటాట్టహాసం చేస్తుందా అనిపిస్తోంది. సుచరిత ఆఫ్రికాలో ఉండగా హేమంత్కి తను పడే ఈ వేదన ఉత్తరాలు రాసింది. సుచరిత అక్కడ ఉండగానే రేణు డెలివరీ అయిందని, ఆడపిల్ల పుట్టిందని, అత్త ఎక్కడా అని చూస్తుందని కేబుల్ వచ్చింది. సుచరిత త్వరగా వస్తానని సమాధానం పంపింది. కుందన్ షా అమితంగా శక్తికి మించిన శ్రమకి లోనవ్వటంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. డాక్టర్ వచ్చాడు. ఆయనకి రక్తపోటు హెచ్చిందని, విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. షాజీ సుచరితను కెమెరా తీసుకుని సగంలో ఆగిన చిత్రీకరణ పూర్తి చేయమని ఆదేశించారు. సుచరిత వెంటే ఆయన ఉండి సలహాలిచ్చేవారు. సుచరితకి రేణు దగ్గరకు వెళ్లాలని మనసు ఎంతో ఆరాటపడుతోంది. తను ఎక్కడ ఏ పని చేస్తున్నా తన జీవితపు ఒక్కటి వేళ్ళు హేమంత్ రేణుల దగ్గరే ఉన్నట్లుగా అనిపిస్తోంది. సుచరిత ఇండియా వచ్చి రేణును చూడటానికి వచ్చేసరికి పాప 6 వారాల పసిపోనయింది. రేణు సుచరితను చూసి ఎంతో ఆనందపడింది. సారీ రేణు, అన్నమాట నిలుపుకోలేకపోయాను, నీ దగ్గర ఉండలేకపోయాను అంది ఆర్తిగా పాపను అందుకుంటూ. పర్వాలేదు సుచి, నీ ఉత్తరాలు చదువుతుంటే నా మనసు ద్రవించిపోయింది. అంత గొప్ప కార్యం నెరవేరుస్తున్నందుకు ఆనందంగా అనిపించింది. మీ డాక్యుమెంటరీ ద్వారా చాలా విరాళాలు వసూలవుతాయి కదా. నువ్వు నా ఫ్రెండువని చెప్పుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. చూడు, నీ మేనకోడలు మా అత్త ఎంత గొప్ప వ్యక్తో అని అబ్బురపడుతోంది అంది. చంద్రబింబంలా ఉంది కదూ పాపాయి బొగ్గ గిల్లుతూ అన్నాడు హేమంత్. పాప కెవ్వున ఏడ్చింది. అబ్బా ఏమిటది అంది సుచరిత. హేమంత్కి అదో సరదా. నిద్రపోతుంటే అలా చేసి ఏడిపించి సముదాయిస్తాడు అంది రేణు. నాకు రాధిక అన్న పేరు ఇష్టం, అదే పెట్టాగా అంది రేణు. పేరులో ఏముంది, ఏ మనిషి అయినా అతని వ్యక్తిత్వాన్ని బట్టి పేరుకు అందం వస్తుంది గాని అంది సుచరిత. రాధికని రేణిని ఫోటో తీసింది. సుచరిత ముయల్లో కూర్చుంది. ఎక్కువసేపు అందులోనే కూర్చునేది. సుచరిత వచ్చి 2 రోజులైంది. ఆ 2 రోజులు భానుమతి గారు రుసరుసలాడుతూనే రేణుని కావాలని సుచరిత విననట్టే
రేణు, నువ్వు ఆ వెర్రి మాలోకానివి, రాధికని ఇలా తీసుకురా, దిష్టి తగులుతుంది అనేది. సుచరితకి ఆవిడ మాటలు మనసు చివుక్కుమనిపించేవి. ఆవిడ తనని విషపు చూపులతో వెంటాడటం శుచి గమనిస్తూనే ఉంది. సుచరితని పంపటానికి హేమంత్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఓ గంట ముందుగానే బయలుదేరదీస్తుంటే ఎంత త్వరగా దేనికి అంది. నిన్ను త్వరగా పంపేయాలని తాపత్రయం అన్నాడు. రేణు నవ్వింది. పాపకి జలుబుగా ఉంది, అందుకని మా అత్తగారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వీల్లేదు అంది. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారులో మరో వీధిలోకి వస్తుంది. ఇటెక్కడికి అంది. చూస్తావుగా అన్నాడు. కారు సరాసరి ఒక భవనం ముందుకొచ్చి ఆగింది. అందులో నుంచి దిగి చూస్తే ఆ భవనం శుచి ఇండస్ట్రీస్ అని బోర్డు ఉంది. ఇదేమిటి అంది. వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీస్ అన్నాడు హేమంత్ చెయ్యి చాచి చూపిస్తూ. ఆఫీస్ మారారు, పెద్ద బిల్డింగ్లోకి వచ్చారు. సెలవు దినం కావడంతో స్టాఫ్ ఎవ్వరూ లేరు, కాపలాదారు మాత్రమే ఉన్నాడు. సుచరితకి ఆఫీస్ చూపిస్తూ తన గదిలోకి తీసుకువచ్చాడు. ఆఫీస్ చాలా అధునాతనంగా ఉంది. సుచరితని అతని రివాల్వింగ్ చైర్లో కూర్చోబెట్టాడు. బీరువా తెరిచి ఫైల్స్ ఇస్తూ లాభ నష్టాల బ్యాలెన్స్ షీట్ చూస్తావా అన్నాడు. నాకెందుకు అంది. నువ్వు ఇందులో మేజర్ పార్ట్నర్వి కాబట్టి. శుచి, ఇదిగో నీ పేరిట బ్యాంకులో జమ చేసిన డబ్బు చూపించబోయాడు. సుచరిత కుర్చీలోంచి అసహనంగా లేచింది. హేమంత్, నన్ను బోరు కొట్టకు. నీ పేరు మీద ఇంత డబ్బు ఉందని చెబుతున్నావు, నాకు అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంది. హేమంత్ కాగితాలు బీరువాలో పెట్టేశాడు. ఎయిర్పోర్ట్కి వస్తుంటే కారులో చెప్పాడు. శుచి, అనుకోకుండా ఈ బిజినెస్ బాగా అందుకుంది, లాభాలు బాగానే వస్తున్నాయి, దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను. సుచరిత చెవులు మూసుకుంది. నేను వినను అంది. కారు ఎయిర్పోర్ట్ దగ్గరకు రానే వచ్చింది. వస్తాను అంది. మళ్ళీ అదే భావన. అతన్ని వదిలి వెళుతుంటే తన శరీరంలో ఒక భాగం అక్కడే వదిలేస్తున్నట్లుగా. ఇంకెన్ని రోజులో లేదుగా, ఒక్క 2 నెలల తర్వాత రేణుకు డైవర్స్ ఇవ్వటం, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను హేమంత్ అంది నిట్టూరుస్తూ. ఇన్ని నెలలు గడిచాయి, 2 నెలలు ఆగలేవా? ఎంతకీ అవనట్లుగా సుదీర్ఘంగా జరుగుతున్నాయి రోజులు. సుచరిత బొంబాయి వచ్చి 1 రోజులవుతుంది. ఈ మధ్య బెంగళూరు వెళ్ళి దసరా ఉత్సవాలు తీసువచ్చింది. బెంగళూరు నుంచి వచ్చేసరికి హేమంత్ ఉత్తరం వచ్చి ఉంది. అందులో ఇలా ఉంది. సారీ శుచి, చాలా రోజులైంది కదూ, ప్రతిభ పెళ్లి సెటిల్ అయింది. ఆ హడావుడిలో ఉన్నాను. ప్రతిభ పెళ్ళై అత్తవారింటికి వెళ్లే వరకు రేణుతో డైవర్స్ వ్యవహారం కుదరదు. నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నాకు పనుల భారంతో తీరుబడి కావటం లేదు. వీలు చూసుకుని బొంబాయి వస్తాను. నీ హేమంత్. సుచరితకి ఆ ఉత్తరం చూడగానే ఉత్సాహమంతా పొంగు మీద నీళ్లు జల్లినట్లయింది. రేణు కూడా ఫోన్ చేయలేదు, తనే చేసింది. ఒకరోజు మధ్యాహ్నం పని మనిషి మంగమ్మ తీసింది. చిన్నమ్మ గారికి ఒంట్లో బాగాలేదు, నిద్రపోతున్నారు అంది. లేవగానే ఫోన్ చేయమని చెప్పమంది. కానీ ఎలాంటి ఫోను రాలేదు. రాత్రికి చేస్తే ఎవ్వరూ తీయలేదు. రేణు ఫోన్ చేయలేదు. సుచరిత ఉత్తరం రాసింది, జవాబు లేదు. సుచరితకు అర్థం కాలేదు. రేణు మౌనానికి అర్థమేమిటి? కనీసం హేమంత్ అయినా ఫోన్లో పలకరించలేమిటి? రేణుకి తన మీద హేమంత్ మీద ఏదైనా అనుమానం వచ్చిందా? లేక అతని భార్యగా విడిపోవటం ఇష్టం లేదా? మనసు మార్చుకుందా? ఏదైనా పర్వాలేదు, అసలు సంగతి తెలిస్తే చాలు. సుచరిత టెలిగ్రామ్ ఇచ్చింది. హేమంత్, ఏమిటి మౌనం? వెంటనే జవాబు వచ్చింది. నేను చాలా పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, తర్వాత కాంటాక్ట్ చేస్తాను. సుచరితకు ఆ టెలిగ్రామ్ ఈడ్చి చెంప మీద కొట్టినట్లే అనిపించింది. అతని పని తనెందుకు పాడు చేస్తుంది? షాజీ వాళ్ళు డెన్మార్క్ వెళుతుంటే నేను రాను అని చెప్పిన సుచరిత ఆయనకు ఫోన్ చేసింది, నేను వస్తాను అని. ఓ, మోస్ట్ వెల్కమ్ అన్నారాయన సంతోషంగా. సుచరిత ఆయనతో వెళ్ళిపోయింది. షాజీ డాక్యుమెంటరీస్ గురించి చాలా కృషి చేస్తున్నారు. ఇతర దేశాలలో కూడా తీసేవారిని కలుసుకుని ఒక సొసైటీ ఏర్పడాలని, వీళ్ళు ఎంత కష్టతరమైన పనిగా కాకుండా ఆర్థికంగా సులభతరం చేయాలని, ఎంతోమంది ఉత్సాహవంతులైన నైపుణ్యం గలవారిని ఇందులో తర్ఫీదు చేయాలని ఆయన ఉద్దేశం. అది ఆయన లోకం. నిరంతరం ఆయన ఆలోచనలు దాని గురించే. షాజీకి అభిమానపాత్రురాలైన సుచరిత భుజం మీద మెల్లగా ఆ బరువు బాధ్యతలు ఆయన మోపసాగారు. సుచరిత డెన్మార్క్లో ఉండగా హేమంత్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ప్రతిభ పెళ్ళయిందని, చాలా ఘనంగా ఇంటి పరువుకు తగ్గట్టుగా చేయగలిగానని, రేణుకి ఒంట్లో బాగోలేదని, రేణు సంగతి నాకే చాలా ఆందోళనగా ఉంది,
రాధిక కులాసా, వివరాలు కలిసినప్పుడు స్వయంగా మాట్లాడతాను అని రాశాడు. సుచరిత ఆ ఉత్తరం టేబుల్ మీద పడేసింది. ఎంతసేపు తన చెల్లెలు పెళ్ళి, రేణు ఒంట్లో బాగోలేదు, ఇవేనా కబుర్లు? తన గురించిన విశేషాలు అడగడేం? సుచరితకి ఒళ్ళు మండిపోయింది. మౌనంగా ఉండిపోయింది. డెన్మార్క్ నుండి స్విట్జర్లాండ్ వెళ్ళారు. చూస్తుండగానే 6 నెలలు గడిచాయి. సుచరిత షాజీతో దేశాలు తిరుగుతూనే ఉంది. 6 నెలల తర్వాత తిరిగి బొంబాయి వచ్చింది. హేమంత్ వచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో షీలా ఉంది. అతను కాగితాలు తీసుకుని సుచరితకి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఈ ఫ్లాట్ యజమాని అమ్ముతున్నాడని షీలా మాటల్లో చెప్పింది. నేను అతన్ని కలుసుకున్నాను. నీ పేరు మీద కొన్నాను. ఇప్పుడు షీలా నీకు పేయింగ్ గెస్ట్ అవుతుంది. సుచరిత ఆ కాగితాలు విసిరి కొట్టింది. నీ దానాలు నాకేం అవసరం లేదు. ఇక్కడెవరు ఇల్లు కావాలని ఏడుస్తూ కూర్చోలేదు. నేనేం దానం చేయటం లేదు, నీ డబ్బుతోనే కొన్నాను అన్నాడు అతను. నన్ను అడగకుండా ఎందుకు కొన్నావని అడుగుతున్నాను అంది తీవ్రంగా. ఐఎమ్ సారీ తగ్గు స్వరంతో అన్నాడు అతను కాస్త ఆగి. సుచి, నేను కొన్ని చిక్కుల్లో ఉన్నాను. రేణుని వదల్లేను. తనకు డైవర్స్ ఇవ్వటం సాధ్యం కాదు. ఇప్పుడప్పుడే మన పెళ్లి కుదరదు. అసలు కుదురుతుందో లేదో కూడా నాకు అర్థం కావటం లేదు. ఆమె నిశ్చేష్టురాలయ్యింది. చాలు హేమంత్, చాలు. కళ్ళల్లో నీళ్లు తిరగ్గా అంది. నేనెప్పుడైనా నిన్ను పెళ్లి గురించి ఇబ్బంది పెట్టానా? లేదనుకో సుచి. రేణుకి ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగా లేకపోతే డాక్టర్కి చూపించు. దేశంలో డాక్టర్లకు కొదవా, మందులకు లోట? నీలాంటి పరువు ప్రతిష్టలు గల వ్యక్తి భార్యగా ఉండి కావాలనే వ్యంగ్యంగా అంది. ఇంకా వ్యంగ్యంగా అనాలనిపిస్తుంది, కానీ మాటలకు వెతుక్కోవలసి వస్తుంది. పదునైనవి నాలుక మీదకి రావడం లేదు. నే వెళుతున్నాను. మంచిది. అతను ఆగి ఏదో చెప్పబోయాడు. నాకు పనుంది. ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయింది అంది. అతను వెళ్ళిపోయాడు. సుచరిత అక్కడ కూలబడింది. మరుక్షణం దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. షీలా తీసింది. సుచి, నీకే ఫోన్. షాజీ పిలుస్తున్నారు అంది. ఆమె వెళ్ళి తీసింది. ఎస్ సార్ అంది. సుచరిత, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మన మానస సరోవరంకి ఇండియన్ గవర్నమెంట్ ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగా అంది. చెంప మీద ఈడ్చి కొట్టి మళ్ళీ అంతలోనే చాక్లెట్ పెట్టినట్లు ఈ వార్త. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.